ఈ పండగ సమయంలో పండగకి సంబంధించి ఒక మంచి కథ చూద్దాము. అబ్బా! మాకు మనవళ్ళు పుట్టిన తర్వాత కూడా ఇంకా పండగలేమిటి? మేము సంక్రాంతి పండగకు రాము అంటూ జానకమ్మ గారి పెద్ద కూతురు, చిన్న కూతురు చెప్పిన సమాధానం విని వీడియో కాల్‌లో జానకమ్మ గారు కళ్ళు తుడుచుకుంటూ, చూడండి, నేను నాన్న ఉన్నంత వరకే ఈ పండగలు, ఆ తర్వాత ఎవరికి ఎవరో అంటూ జాలిగా పిల్లల వైపు చూసింది. జానకమ్మ గారి పెద్దమ్మాయి, రెండో అమ్మాయి పక్కనే ఉన్న బత్తలకేసి చూశారు ఏం సమాధానం చెప్పాలి అని. ఆడపిల్లలు మనవళ్ళని ఎత్తుకునే వయసు వచ్చినా భర్తల అనుమతి లేకుండా ఏదీ చెయ్యరు. భర్తలు మౌనంగా ఉండడం చూసి, సరేనమ్మా వస్తామంటూ పెద్దమ్మాయి, చిన్నమ్మాయి ఫోన్లు పెట్టేశారు. జానకమ్మ గారి పెద్దమ్మాయి రాగిని, రెండో అమ్మాయి రమ ఇద్దరూ కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఇద్దరికి ఇద్దరేసి ఆడపిల్లలు. మనవరాలికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇద్దరేసి పిల్లలు పుట్టారు. ఆఖరి అమ్మాయి రజని అమెరికాలో ఉంటుంది. అమ్మా, నేను తప్పకుండా వస్తాను అంటూ అమ్మకు సమాధానం చెప్పి సంతృప్తిపరిచింది. ఆ అమ్మాయికి పెళ్ళై 4 సంవత్సరాలైంది. ఆ పిల్ల పాపం ఏడాదికొకసారి వస్తుంది, అది కూడా సంక్రాంతి పండక్కి. ఇంకా పిల్లలు పుట్టలేదు. పిల్లలందరూ పండగలకు వస్తారట అంటూ సంతోషంగా పక్కనే ఉన్న భర్త రామారావు గారికి చెప్పింది. రామారావు గారు ఒక సామాన్య రైతు. ఉన్న 4 ఎకరాలు సొంత వ్యవసాయం చేసుకుంటూ గుట్టుగా ఆ పల్లెటూరులోనే కాలక్షేపం చేస్తున్నారు. పిల్లలందరూ వచ్చేలోగా ఇంటి పనులు చక్కపెట్టుకోవాలి. ఈ ఏడాది పొలం నుంచి ఒక 10 పైసలు కూడా ఆదాయం రాలేదు. అనుకోని తుఫాను వలన పంటంతా మట్టి కొట్టుకుపోయింది. పండగ అంటే మాటలు కాదు, బోల్డ్ ఖర్చులు. పిల్లలందరికీ బట్టలు కొనాలి, ఇల్లంతా రంగులు వేయించాలి, బోల్డ్ పనులు అనుకుంటూ నేను అలా పొలం వరకు వెళ్ళి వస్తాను అంటూ భార్యకు చెప్పి రామారావు గారు పొలం వెళ్ళిపోయారు. రామారావు గారు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికీ భార్య జానకమ్మ గారు వాకిలంతా శుభ్రంగా ఉంచి కలాపు చల్లి ముగ్గులు పెడుతున్నారు. ఈ ధనుర్మాసం వచ్చిందంటే చాలు అన్ని వాకిళ్ళు ముగ్గులతో నిండిపోతాయి. విష్ణు ప్రీతికరమైన మాసం. ఉదయమే నగర సంకీర్తనలు, తిరుప్పావై ప్రవచనాలు, గోదాదేవి కళ్యాణం. చాలా సందడిగా ఉంటుంది దేవాలయం. ప్రకృతి కూడా మంచు దుప్పటి కప్పుకొని ఆహ్లాదకరంగా ఉంటుంది. నేల మీదేమో ముగ్గుల తెలుపు, తల ఎత్తి పైకి చూస్తే మంచు తెలుపు. కంటికి ఆహ్లాదకరంగా ఉంది. ఈ మాసంలో బంతి, చామంతి విరగపూసి తెలుగు లోగిళ్లకు, గుడిలోని దేవతలకు, దీక్ష వహించే స్వాములకు మెడలో హారమై తమ జన్మ ధన్యం చేసుకుంటున్నాయి. పండక్కి ఇంటికి రావచ్చని పిల్లలు నమ్ముకున్న వ్యవసాయం ఆదాయం తెచ్చిపెడుతుందని రైతులు, బహుమతులు ఇస్తారని పనివాళ్ళు ఈ పెద్ద పండగ కోసం ఎదురుచూస్తుంటారు అనుకుంటూ రామారావు గారు స్నానం చేసి వచ్చి వాలు కుర్చీలో కూలపడ్డారు. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే ఆ ఊరిలో వాహనాల రాకపోకలతో పండగ సందడి మొదలైంది. ఏ వాహనం చప్పుడైనా పిల్లలు వస్తున్నారేమో అని జానకమ్మ వీధి గుమ్మంలోకి తొంగి చూస్తుంది. పండగ ముందు రోజు వస్తామని పిల్లలు ఫోన్ చేసి చెప్పినా కూడా ఆ తల్లి మనసు ఏ వాహనం వచ్చినా ఎదురు చూస్తూనే ఉంది. ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి ఇంటి పనులతో ఊపిరాడటం లేదు జానకమ్మ గారికి. ఒక పక్క ఇంటికి రంగులు వేయించటంలో రోజంతా బిజీగా ఉండేది. ఇంకా సంక్రాంతి వస్తే ఏముంది, మన పల్లెటూర్లలో పిండి వంటలు స్వయంగా తయారు చేయటంలో ఆ ఆనందమే వేరు. ఆ పాతకాలం వాళ్ళకి, పిల్లలకి, అల్లులకి, మనవళ్ళకి, ముని మనవళ్ళకి బట్టలు కొనటం కూడా పెద్ద పని. పిల్లలకు వాట్సాప్ కాల్లో రంగులు చూపించి వాళ్ళకు ఇష్టమైనవి కొనటం జానకమ్మ గారికి మొదటి నుంచి ఉన్న అలవాటు. పిల్లలందరి కోసం భోగి దండలు తయారు చేయించి రెడీగా ఉంచింది. పూర్వకాలంలో ప్రతి రైతు ఇంట్లోనూ పశు సంపద ఉండేది. అందులో తప్పనిసరిగా గోవులుండేవి. ఇప్పుడు గోమయం సంపాదించడమే కష్టమైపోయింది పల్లెటూర్లలో. భోగి పిడకల వ్యాపారం కూడా జోరుగా సాగుతుంది పల్లెటూర్లలో. ఇలా ఉంది పల్లెటూర్ల పరిస్థితి ప్రస్తుతం. పండుగ నాడు చేయాల్సిన పిండి వంటలు,
పేర్లు కాగితం మీద రాసుకొని దేవుడి గూట్లో పెట్టుకొని అలసటగా ఉండి గదిలో మంచం మీద అలా పడుకొని నిద్రలోకి జారుకుంది. తెల్లవారు లేచేపటికి బారెడు పొద్దెక్కింది. లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి పూజ చేసుకొని వచ్చేప్పటికి 2 కార్లు గుమ్మం ముందు ఆగాయి. జానకమ్మ గారి పిల్లలు, మనవళ్ళు, అల్లుళ్ళు, మనవరాళ్ళు, భర్తలు, మనవరాళ్ళు పిల్లలు గబగబా కారులోంచి దిగారు. జానకమ్మ గారు, రామారావు గారు సాదరంగా ఆహ్వానించారు. రామారావు గారి ఇంట్లో పండుగ ఒకరోజు ముందే వచ్చేసింది. పండుగ అంటే ఏముంది, 10 మంది కలిస్తేనే పండుగ, మనసులు విప్పి మాట్లాడుకుంటేనే పండగ, కష్టం సుఖం పంచుకుంటేనే పండగ, నలుగురు కలిస్తే కబుర్లు చెప్పుకుంటూ అన్నం తింటుంటే రోజు కంటే ఎక్కువ తింటాము. అది అమ్మకు పండగ. కడుపున పుట్టిన వాళ్ళందరూ ఎదురుగుండా కనపడుతూ అలా ఆనందంగా కనపడుతుంటే అమ్మకు అదే పండగ. మనవరాళ్ళని, ముని మనవరాళ్ళని చూస్తేనే అమ్మకు పండగ. ఇంట్లో ఎంతమంది ఉన్నా ఏదో వెల్తిగా ఫీల్ అవుతూ మాటి మాటికి వీధిలోకి తొంగు చూస్తున్నారు జానకమ్మ గారు. చిన్నపిల్ల రాలేదేంటి? ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయటం లేదు. ఏమిటో ఆందోళనగా ఉంది అనుకుంటూ గుమ్మాలకి పసుపు రాసి మావిడాకు తోరణాలతో అలంకరించి బంతిపూల దండలు కట్టేటప్పటికి సాయంకాలం అయ్యింది. భోజనాలు అయిన తర్వాత పిల్లలందరూ కబుర్లలో పడ్డారు. పిల్లలు పడుకోండి, పెందలాలే లేవాలి, తలంటుకొని భోగి మంటలు వేసుకోవాలి అంటూ పిల్లలను హెచ్చరించింది. ఇంట్లో 4 పిల్లలు కలిస్తే అందరూ కలిసి ఏ సినిమాయో చూస్తూ ఉంటారు. రాత్రి పొద్దుపోయే వరకు. పొద్దున్నే లేవరు. దానికి తోడు చలికాలం. ఒకటే ముసుగు తన్ని పడుకుంటారు. భోగి మంటలు తెల్లవారకుండానే వెయ్యాలి, అది పద్ధతి అని చెప్పింది. తెల్లవారు లేచేటప్పటికీ చిన్న కూతురు, అల్లుడు తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని కాళ్లకు నమస్కరించారు. జానకమ్మ గారు ఆనందానికి హద్దుల్లేవు. మాకు ఫ్లైట్ బాగా లేట్ అయింది. రాత్రి మేము వచ్చేటప్పుడు బాగా పొద్దుపోయింది. నువ్వు పడుకున్నావు అంటూ కూతురు ఆలస్యానికి కారణం చెప్పింది. ఇంట్లో ఉన్న పాత కర్ర సామాను, దొడ్లో ఉన్న భోగి పిడకలను అన్నిటినీ తన ఒడిలో చేర్చుకొని అగ్నికి ఆహుతి చేస్తుంది భోగిమంట. భోగిమంటలు చుట్టూ జనం. వీధి నిండా అరుగుల నిండా చుట్టాలు పక్కాలు స్నేహితులతో ఆ ఊరంతా ఆనందంగా ఉంది. సాయంకాలం మునిమనవరాళ్ళందరికీ కూడా భోగి పళ్ళు పేరంటంతో భోగి పండుగ సందడి అయిపోయింది. ఆ ఊరికి ఇంటి ఆడవచ్చు, బంధువులు, పిల్లలు కాకుండా ఏడాదికోమారు మల్లికార్జున స్వామి ఎత్తుకొని ప్రతి ఏటా వచ్చే బిచ్చగాళ్ళు, గంగిరెద్దును తోలుకొని వచ్చే గంగిరెద్దు వాళ్ళు సందడితో పెద్ద పండుగ అంతా హడావిడిగా ఉంటుంది. ఇంట్లోంచి పిండి వంటల వాసన, వీధిలో పేకాట రాయుళ్ళ కేకలు, అమ్మవారి గుడి దగ్గర కోడిపుంజులాట, తీర్థానికి వెళ్ళొచ్చిన జనం హడావిడి. సాయంకాలం బొమ్మల పేరంటంతో పెద్ద పండగ వెళ్ళొస్తానని చెప్పకుండా వెళ్ళిపోయింది. ముచ్చటగా 3వ రోజు పండగ కనుమ. ఏదాదంతా తనతో పాటు పొలంలో సహకారంగా ఉన్న ఆ మూగజీవులకు సత్కరించుకోవడం ఆ రోజు ప్రత్యేకత. కనుమనాడు కాకి కూడా కదలదంటారు. కనుమనాడు మినుములతో తయారు చేసిన పిండి వంటలతో తినాలంటారు. జానకమ్మ గారికి శాస్త్రం పట్ల నమ్మకం ఎక్కువ. 100కి 100 పాళ్ళు పాటిస్తుంది. 3 రోజుల పండగ ఇట్టే గడిచిపోయాయి. 4వ రోజు పిల్లలందరి ప్రయాణాలు. రథం ముగ్గు నుండి చివరి వరకు లాగించి అలసటగా కూర్చున్న తల్లి చుట్టూ చేరి, అమ్మ ఒకటి అడుగుతాము, నిజం చెప్పు, నీ మెడలో పుస్తల తాడు, చేతికున్న గాజులు ఏమయ్యాయి అంటూ ప్రశ్నించారు. అదా, లేని నవ్వు తెచ్చుకొని, పుస్తల తాడు పెరిగిపోతేను మళ్ళీ చేయించుకోవటానికి ఇచ్చాను. గాజులు ఎప్పుడో నా పెళ్లినాటివి, అరిగిపోయాయి, అవి కూడా మళ్ళీ చేయించుకోవటానికి ఇచ్చాను అంటూ చెప్పింది జానకమ్మ. లేదమ్మా, నిజం చెప్పు అంటూ పిల్లలు గద్దించేసరికి జానకమ్మ గారికి దుఃఖం ఆగలేదు. మొన్న వచ్చిన తుఫాను వల్ల మనం పొలమంతా మునిగిపోయింది. ఒక్క గింజ కూడా ఇంటికి రాలేదు. మనమే కాదు, మన ఊరంతా అలాగే అయింది. రేపో మాపో కోతలు అనుకున్నాము. చేతికొచ్చిన పంట ఇంటికి రాలేదు. కట్టవలసిన బ్యాంక్ అప్పు తడిసి మోపెడైంది.
ఇంట్లో ఖర్చులు, పండగ ఖర్చులు, నాన్నగారు బాధ చూడలేక గోల్డ్ లోన్ తీసుకున్నాము. సంసారం అన్నాక తప్పదు కదా అమ్మా అంటూ విషయం చెప్పింది. తండ్రి ఒక ఉద్యోగస్తుడైతే ఏదో అప్పో సొప్పో చేసి అనుకోకుండా వచ్చే ఖర్చులు తట్టుకుంటాడు. కానీ రైతుకి చేబదులు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. ఆ పొలం మీద నుంచి వచ్చే ఆదాయమే ఆధారం. మరి ఈ సమయంలో ఆదుకునేది ఎవరు? రక్తం పంచుకు పుట్టిన వాళ్లే కదా అని పిల్లలు ముగ్గురు ఆలోచించుకొని ఎవరిళ్లకు వాళ్ళు ప్రయాణమైపోయారు. అదేంటి పిల్లలు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు? ఏదైనా సాయం చేస్తారు అనుకున్నాను. మొగుళ్ళకి ఇష్టం ఉందో లేదో అనవసరంగా చెప్పాను పిల్లలకి. చాలా సిగ్గుగా ఉంది అనుకుంటూ జానకమ్మ గారు మనసులో బాధపడుతుంది. పండగ సందడి అంతా రథం ముక్కు ఎక్కి ఊరి పెలుమేర దాటింది. గడిపిన మధుర క్షణాలు ఆ ముసలి ప్రాణాలకు ఊపిరొచ్చాయి. లేని శక్తిని తెచ్చుకొని ఎక్కడలేని మర్యాదలతో పిండి వంటలతో పండగను పంపించేశారు. ఆ చంటి పిల్లలకు భోగి పళ్ళు పోసిన కుర్చీలు రాజుగారి సింహాసనంలా కనపడ్డాయి. ఆ కొత్త బట్టల్లో పిల్లలు యువరాణుల్లా కనపడ్డారు. తీరా తడిమి చూస్తే అది కొయ్య కుర్చీయే. పండగ ముస్తాబు చేసుకొని నట్టింట్లో తిరిగాడే ఆడపిల్లలు మహాలక్ష్మీదేవిలా కనబడ్డారు. రోజు కాపురం ఉండే మా ఇల్లు స్వర్గంలా కనపడింది. రోజంతా పిల్లల అరుపులు, గోలలు, కేకలు, ఈలలుతో మా ఇల్లు టూరింగ్ టాకీస్లా ఉండేది. ఏదారి నుంచి ఎదురు చూసిన పండగ ఇట్టే వెళ్ళిపోయింది. వచ్చినంతసేపు పట్టలేదు. ఇప్పుడు ఈ లంకంత కొంపలో నేను ఆయన అనుకొని కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ దగ్గుతూ వచ్చేదారేమో దైవ నిర్ణయం అని కళ్ళు మూసుకొని నడవలో నడుం వాల్చింది. పండగ జ్ఞాపకాలతో 10 రోజులు గడిచాయి. ఒకరోజు రామారావు గారు రిజిస్టర్ పోస్ట్ వచ్చింది అంటూ పోస్ట్ మ్యాన్ సంతకం తీసుకొని కవర్ ఇచ్చి వెళ్ళాడు. రామారావు గారు కవర్ ఓపెన్ చేయగానే ఒక లెటరు, ఒక డ్రాఫ్ట్ కనపడ్డాయి. పెద్ద కూతురు దగ్గర నుంచి వచ్చింది ఉత్తరం. ప్రియమైన నాన్నకు, ఇందులో 1,50,000 రూపాయలు డీడీ పంపుతున్నా. అమ్మకు ఇది మా పండగ కానుక. నాన్న, నీకు కొడుకులు లేరు కదా. కడుపున పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే బాధ్యతలు పంచుకోవచ్చు. మీరు మాతో బాధలు పంచుకోవాలి. ఆడపిల్లలు కదా అని మీ కష్టాలు ఏం చెప్పకుండా ఉండకూడదు. ఆస్తిలో సగభాగం పంచి ఇస్తున్నారు కదా. కాలం మారింది. ఆడపిల్లలంటే అక్కడ ఉండే పిల్ల కాదు, ఎప్పటికీ తల్లిదండ్రుల గుండెల్లో ఉండే పిల్ల. ఇది మా భర్తలతోటి ఆలోచించి ముగ్గురము మేము దాచుకున్న సొమ్ము నుంచి పంపిస్తున్నాము. అమ్మకి విషయం చెప్పు అని ఉత్తరం పైకి చదివి వినిపించాడు రామారావు గారు. జానకమ్మ గారు పిల్లల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు తనలో తానే పశ్చాత్తాపపడ్డారు. అందుకే తొందరపడి ఏ మాట మనసులో కూడా అనుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఎంత బాధ్యతల గల పిల్లలు, ఆడపిల్లలైతేనేమి మగపిల్లలైతేనేమి ఈ రోజుల్లో అందరూ ఒకటే. ఇదండి మన సంక్రాంతి పండుగ కథ. మన కళ్ళకు కట్టినట్లుగా చూపించారు కదా రచయిత గారు. ఈ కథను మనకు అందించిన వారు మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు. ఈ కథ నచ్చితే మీకు వీడియోని ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.